ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాలా? మీ ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే పుష్ప 2తో పాటు గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి, ఫతే మూవీకి సంబంధించి, డాకు మహారాజ్ మూవీకి సంబంధించి, సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన మూవీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ముందుగా బాపి గారి డైరెక్షన్లో మన బాలయ్య బాబు గారు నటించిన డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 66,48,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 105 కోట్లను వసూలు చేసినట్టయితే ప్రొడ్యూసర్స్ టీం నుంచి అఫీషియల్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. అలాగే ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 121,35,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 6,80,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా బాలయ్య బాబు గారు నటించిన డాకు మహారాజ్ సినిమా మొదటి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 128,15,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ఈ సినిమా పెట్టిన బడ్జెట్ 100 కోట్ల రూపాయలు. ఈ సినిమా దాదాపు 128 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ ట్యాగ్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అనిల్ రావుపూర్ డైరెక్షన్లో మన వెంకటేష్ బాబు గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో దాదాపు ప్రపంచవ్యాప్తంగా 106 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసినట్టు ప్రొడ్యూసర్ టీం అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కానీ ఈ సినిమాకి సంబంధించిన మొదటి 4 రోజుల ట్రేడ్ రిపోర్ట్ వచ్చేసి దాదాపు 110 కోట్ల రూపాయలు అయితే రావడం జరుగుతుంది. కానీ ఎప్పుడైనా సరే ప్రొడ్యూసర్ రిపోర్ట్కి ఇంకా ట్రేడ్ రిపోర్ట్కి తేడా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా మొదటి 4 రోజుల్లో దాదాపు 131 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసినట్టు ప్రొడ్యూసర్ టీం నుంచి అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. ఈ సినిమాకి ఎక్కడైతే షోస్ పడడం జరిగిందో ఆ షోస్ అన్ని కూడా హౌస్ఫుల్గా నడవడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఈ సినిమా సాటర్డే ఆఫ్ హాలిడే కాబట్టి ఈ రోజు దాదాపుగా ఈ సినిమా దాదాపు 23,50,00,000 రూపాయలను అయితే వసూలు చేస్తున్నట్టు ఎస్టిమేటెడ్ రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. అనుకుంటే మన వెంకటేష్ బాబు గారు నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 154,15,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ఈ సినిమా పెట్టిన బడ్జెట్ 50 కోట్ల రూపాయలే. కానీ ఈ సినిమా దాదాపు 150 కోట్లను వసూలు చేస్తుంది. కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే నిలవబోతుంది. నెక్స్ట్ వచ్చేసి శంకర్ గారి డైరెక్షన్ లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 184,72,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 8వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 3,94,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 4,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 193,14,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపు 229,83,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ మొదటి 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 290,48,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ఈ సినిమా బడ్జెట్ దాదాపు 450 కోట్ల రూపాయలు. కానీ ఈ సినిమా కేవలం ఇప్పటివరకు దాదాపు 290 కోట్లు మాత్రమే వసూలు చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా లాంగ్ రన్లో దాదాపు 330 నుంచి 340 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా ఇంకా ఎంతవరకు కలెక్షన్ చేస్తుందని మీరు అనుకుంటారని కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ పుష్ప 2 సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,341 కోట్ల రూపాయలు 50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 1,595,29,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారి డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా మొదటి 45 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,872,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా ఇండియన్ మెగా బ్లాక్ బస్టర్ సినిమాగా అయితే నిలవబోతుంది. ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ కేవలం 500 కోట్ల రూపాయలే. కానీ ఈ సినిమా దాదాపు 1,870 కోట్ల రూపాయలకు వసూలు చేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటారని కింద కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.